స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ రికార్డు సాధించినటువంటి పొలిటీషియన్, అంటే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదవడం అనేటటువంటిది ఒక రాజకీయ నాయకుల్లో ఇవాళ రోజున రెండు తెలుగు రాష్ట్రాలు ఎవరికి లేదు. ఆ రికార్డు నారా లోకేష్ది. అయితే నారా లోకేష్ కొడుకు దేవాంశ్ ఇప్పుడు సరికొత్తదైనటువంటి రికార్డు సాధించాడు. వేగంగా పావులు కదపడంలో ఈ రికార్డు. దేవాంశ్ చెస్లో వేగవంతంగా పావులు కదపడంలో ప్రపంచ రికార్డు సాధించాడు. అతని వయసు కేవలం 9 ఏళ్లే. వేగవంతమైన చెక్మెట్ సాల్వర్ 175 పజిల్స్ సాధించి ప్రపంచ రికార్డుని సాధించాడు. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుండి అధికారిక ధృవీకరణ అందుకున్నారు. దీంతో లోకేష్ బ్రాహ్మణులు సంతోషం వ్యక్తం చేశారు. వ్యూహాత్మకమైన ఆట తీరు, థ్రిల్లింగ్ ప్రదర్శనతో యో చెస్ ప్రాడిజీ నారా దేవాన్ చెక్మెట్ మారదాన్ పేరుతో ప్రపంచ రికార్డు నెలకొల్పారన్నటువంటి విషయాన్ని హైలైట్ చేసిన నేపథ్యంలో క్రమక్రమంగా సవాల్ చేసే చెక్మెట్ల పజిల్ల క్రమాన్ని పరిష్కరించుతూ వచ్చాడన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకొచ్చారు. ప్రసిద్ధ చెస్ సంకలనం నుండి ఎంపిక చేసిన 5334 ప్రాబ్లమ్స్ని, అలాగే జాయింట్స్కి సంబంధించినటువంటి పోటీని ఇందులో ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. దేవాంశ్ దీంతో పాటుగా మరో 2 రికార్డులు సాధించుకొచ్చారు. ప్రపంచ రికార్డుని 7 డిస్క్ టవర్ ఆఫ్ హనోయిని కేవలం 1 నిమిషం 43 సెకండ్లో పూర్తి చేయడం, 9 చెస్ బోర్డుల్ని కేవలం 5 నిమిషాల్లో అమర్చడం, మొత్తం 32 ముక్కల్ని వేగవంతమైన సరైన స్థానంలో ఉంచడం, ఇలాంటి రికార్డులు మొత్తం ప్రపంచ రికార్డుకి సంబంధించి లండన్లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు దీని మీద పరిశీలించి ఫైనల్గా వేగవంతమైనటువంటి రికార్డు సాధించాడన్నటువంటి విషయాన్ని ధృవీకరించారు. దీంతో లోకేష్ తన కుమారుడిని అభినందిస్తూ దేవాంశ్ లేజర్ షార్ప్ ఫోకస్తో శిక్షణ పొందడం నేను ప్రత్యక్షంగా చూశాను. క్రీడను ఉత్సాహంగా స్వీకరించాడు. అతను గ్లోబల్ అరేనాలో భారతీయ చెస్ క్రీడాకారుల అద్భుతమైన చారిత్రక ప్రదర్శన నుండి ప్రేరణ పొందాడు. దేవాంశ్కి చెస్ పాఠాలు నేర్పినటువంటి రాయ్ చెస్ అకాడమీకి ధన్యవాదాలు చెప్తున్నానని ప్రకటించారు. ఈవెంట్ కోసం దేవాంశ్ గత కొన్ని వారాలుగా రోజుకి 5-6 గంటల పాటు శిక్షణ పొందుతూ వచ్చారు. దేవాంశ్ కోచ్ రాజశేఖర్ రెడ్డి ఈ విజయం మీద స్పందిస్తూ దేవాంశ్ సృజనాత్మకంగా చెస్ నేర్చుకునే ఒక డైనమిక్ విద్యార్థి. 175 బాగా సంక్లిష్టమైన పజిల్స్ని ఆసక్తిగా పరిష్కరించుకొచ్చాడు. మానసిక చురుకుదనం అపారంగా ఉంది. అతనికి చెస్ ప్రయాణంలో ఇదొక మైలురాయి అని విశ్వసిస్తున్నానని ప్రకటించారు.